Hi students, this is Funny. Welcome back to my channel. JEE Main 2024 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా ఎక్కువ మంది చాలా మెసేజ్ల్లో పెట్టేది ఏంటంటే మావాడు చాలా కష్టపడుతున్నాడు, నిజంగానే మావాడు చాలా హార్డ్ వర్కర్, మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రిపేర్ అవుతున్నాడు. లేకపోతే స్టూడెంట్స్ కూడా అనుకుంటారు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను, కానీ నాకు నా కష్టానికి తగినట్టుగా మార్కులు అయితే రావట్లేదు, ఎందుకు ఏంటి అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్లోనూ పేరెంట్స్లోనూ ఉన్న పెద్ద కన్ఫ్యూజన్. అది చూడగానే మనకు ఒక అర్థం వస్తుంది, మనం కష్టపడిన విధానం కరెక్ట్ కాదేమో, మనం చేస్తున్నది కరెక్ట్ కాదేమో, మరి ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇది తెలియాలంటే ఈ వీడియోని 2 పార్ట్లుగా చేద్దామనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. ఒకటి, మనం ఎలా కష్టపడుతున్నాం, ఆ కష్టంలో అది కరెక్ట్ కాదేమో, మనం ఆ మార్గంలో ఉన్నామేమో, మనం వెళుతున్నది రాంగ్ ట్రాక్ ఏమో అనేది ఫస్ట్ వీడియోలో చెప్తా. దానికి సంబంధించిన సొల్యూషన్ ఏదైతే ఉందో, ఇలా చదువుకుంటే బెటర్ స్కోర్ వస్తుందని చెప్పడం అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో పర్టికులర్గా పూర్తిగా కేవలం JEE రాసే వాళ్ళ కోసం మాత్రమే తప్ప 10th క్లాస్ ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఏమాత్రము కాదు. కాబట్టి ఈ వీడియోని కేవలం JEE మెయిన్ కానీ అడ్వాన్స్ కానీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మాత్రమే కన్సిడర్ చేయవలసింది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, మనం JEE కోసం ప్రిపేర్ అవుతుంటే మన ప్రిపరేషన్, మనం బాగా కష్టపడుతున్నాం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. చూసే పేరెంట్స్ కూడా బాధ అనిపిస్తుంది, మా వాడు పాపం ఎప్పుడో మార్నింగ్ లేస్తున్నాడు, హాస్టల్లో కూడా అంతే 4:30కి 5కి లేపుతున్నారు, నైట్ 11 వరకు కష్టపడుతున్నారు, కానీ మార్కులు అయితే రావటం లేదు. ఏంటి మా వాడికి కష్టంలో ఉన్న లోపమా, లేకపోతే కాలేజీ వాళ్ళ ఫాల్టా, లేకపోతే లెక్చరర్స్ ఫాల్టా, లేకపోతే ప్రిపరేషన్లో ఏమైనా తేడా ఉందా, లేకపోతే మా వాడి జాతకం బాలేదు, ఇలా రకరకాల డౌట్స్ అయితే చాలామంది మదిలో మెదులుతూనే ఉంటూ ఉంటాయి. ర్యాంక్ వచ్చేంత వరకు, స్కోర్ వచ్చేంత వరకు కుదురుతుంటాయి. అయితే ఈ వీడియోలో ప్రధానంగా నేను చెప్పేది, మనం పడుతున్న కష్టం ఇలా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి, JEE ప్రిపరేషన్ అంటే ఇది కాదేమో అని చెప్పడం నా ఉద్దేశం. మొట్టమొదటిగా హార్డ్ వర్క్ అంటే కష్టాన్ని ఎప్పుడూ కూడా టైముల్లో కొలవటానికి ఉండదు. మనం సాలిడ్స్ని కేజెస్లోను, లిక్విడ్స్నేమో లీటర్స్లోనూ కొలవటం అలవాటైపోయి హార్డ్ వర్క్ని చాలామంది టైమ్స్లో కొలవటం అలవాటైపోయింది. అంటే మావాడు ఎక్కువసేపు చాలా గంటలు కష్టపడుతున్నాడు, కానీ రిజల్ట్ రావట్లేదని. కష్టానికి టైంకి సంబంధం లేదండి, ఇది ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మన కష్టాన్ని టైముల్లో కొలుస్తున్నామేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎంత ఎక్కువసేపు కష్టపడ్డంత మాత్రాన అంత ఎక్కువ స్కోర్ రావాలని ఎక్కడ ఉండదు. మన కష్టపడేటువంటి టైముల్లో కాకుండా లాజిక్గా ఏమన్నా తేడా ఉందేమో గమనించండి. అది మొట్టమొదటిది. రెండోది, JEE ప్రిపరేషన్ అంటే చాలామంది మనకు చిన్నప్పటి నుంచి మనకు అలవాటు, ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ 8th 9th ఎక్కడైనా సరే ప్రతి టాపిక్ వెనకాల కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ చదువుతుంటాం, ఆన్సర్స్ ప్రిపేర్ అవుతుంటాం, క్వశ్చన్స్ చదువుతాం, ఆన్సర్స్ ప్రిపేర్ అవటం, క్వశ్చన్ ఆన్సర్ అనేది ఇది ప్రిపరేషన్ కాదు. అసలు JEE లో ర్యాంక్ కొట్టాలి అంటే క్వశ్చన్ ఆన్సర్ అనేది స్టైల్ అనేది, ఆ పద్ధతి అనేది, ఆ వే అనేది ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది JEE ప్రిపరేషన్ కానే కాదు. సో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అనేది JEE ప్రిపరేషన్ అయితే కాదు. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే సినాప్సిస్. చాలామంది సినాప్సిస్ చదువుతూ ఉంటారు, లేకపోతే ఫార్ములాలు చదువుతూ ఉంటారు. ఒక టాపిక్ స్టార్ట్ చేయండి అనగానే సినాప్సిస్ ఫార్ములాలు చదువుతూ ఉంటారు. అది ప్రిపరేషన్ కాదు, అది అసలు JEE పద్ధతి కాదు. అది ఇంటర్మీడియట్కో లేకపోతే 10th క్లాస్లో మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందేమో తప్ప JEEలో ర్యాంక్ రావడానికి సినాప్సిసే ఫార్ములాలే క్రైటీరియా ఎప్పుడు కాదు. అఫ్ కోర్స్ సినాప్సిస్ ఫార్ములాలు తెలియాలి, బట్ ఎంతవరకు తెలియాలి అంటే కొంతవరకే తెలియాలి. అవి ఎక్కడ వాడతారు, ఎలా వాడతారో కూడా మనకి తెలిసి ఉండాలి. అదే మెయిన్ పాయింట్. సో మనం అలా కష్టపడుతున్నామేమో, అందుకనే మార్కులు రావట్లేదేమో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నాం, బుక్ కొనుక్కున్నాం సార్, మీరు చెప్పినట్టుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నాం. నేను చెప్పిన మాట వాస్తవమే, చాలామంది చెప్తారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయమని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కటే చేయమని, ఆ బుక్ విపరీతంగా చేయమని, చేసినంత మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినంత మాత్రం ర్యాంక్ వస్తుందని ఎవ్వరూ చెప్పరు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మనం ఒక ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఆ ఊరు వెళ్ళే బస్సే ఎక్కాలి. అలా కాకుండా రకరకాల బస్సులుగా రకరకాల స్టైల్లో వెరైటీగా వెళ్దాం అనుకుంటే గమ్యం చేరటానికి టైం పడుతుంది కదా. ఇది కూడా అంతే. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయినట్టుగా మనం వెళ్ళాల్సిన దారి JEE మెయిన్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవటం, మనం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటే మనం వెళ్ళే దారి కాకుండా రకరకాల పద్ధతుల్లో మనం వెళ్తే అనవసరమైనటువంటి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, చాలామంది మాక్ టెస్టులు రాయమన్నారు కదా, మాక్ టెస్టులు రాసినా కూడా స్కోర్ రావట్లేదు. మాక్ టెస్టులు రాసే పద్ధతి వేరేగా ఉంటుంది. సో ఇవన్నీ కష్టపడటంలో ఇన్ని రకాలుగా కష్టపడుతున్నాం, కానీ మనకైతే స్కోర్ రావట్లేదు. నేను అనుకున్న మార్కులు రావట్లేదు, 150 దాటట్లేదు, లేకపోతే 180 దాటట్లేదు, లేకపోతే 100లోనే అయిపోతున్నాం, అంతకన్నా స్కోర్ రావట్లేదు. ఇవన్నీ మనం పడే కష్టాలే.
చాలామంది అనుకుంటూనే ఉంటారు, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తున్నాను, సినాప్సిస్ వచ్చు, ఫార్ములాలు వచ్చు, మార్నింగ్ నుంచి నైట్ వరకు చదువుతూనే ఉన్నా, కానీ మార్కులు అయితే రావట్లేదు. ఏంటి ఆ లోపం అంటే మీరు పడుతున్న కష్టమే మీ లోపం. ఆ కష్టమే కరెక్ట్ కాదు. ఇది జేఈఈ ప్రిపరేషన్ కాదు. జేఈఈ ప్రిపరేషన్కి ఒక స్టూడెంట్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నంత మాత్రాన ఒక టాపిక్ మనకేదో రివైజ్ చేసుకుని ఫార్ములాలు సినాప్సిస్ చదువుకునే టాపిక్లోకి వెళ్ళినంత మాత్రాన స్కోర్ వచ్చే పద్ధతి అయితే కాదు. ఇక్కడ రాసిన పాయింట్స్ కూడా హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు టైంలో మెజర్ చేయకండి. అలాగే సినాప్సిస్ ఫార్ములా అనేది నాట్ ఎట్ ఆల్ జేఈఈ. ఆ రెండు నేర్చుకుంటే జేఈఈ వస్తున్న గ్యారంటీ ఉండదు. క్వశ్చన్కి ఆన్సర్స్ నేర్చుకునే పద్ధతి అనేది జేఈఈ ప్రిపరేషన్ అయితే కాదు. తర్వాత ఇంకొక పాయింట్, చాలా మంది లెంగ్దీ క్వశ్చన్స్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ చేస్తే మాకు ఐఐటి ర్యాంక్ వస్తుంది కదా, కష్టమైన క్వశ్చన్స్ చేస్తే ర్యాంక్ వస్తుంది కదా అనేటువంటిది మీనింగ్ తోటి అదే ఫీలింగ్తో ఉంటారు. ఒక క్వశ్చన్ చాలా భయంకరమైన క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ చేయడానికి ఒక గంట పడుతుంది వాడికి, స్టడీ అవర్లో రాకపోతే లెక్చర్ దగ్గరికి పోతాడు, ఇద్దరు తన్నుకుని కూర్చుంటారు, నిదానంగా టైం ఒక 1 అవర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి క్వశ్చన్లు చేస్తేనే ఐఐటి వస్తుంది అనే ఫీలింగ్ ఎవరికైతే ఉందో అది జేఈఈ ప్రిపరేషన్ కాదు. జేఈఈలో కష్టపెట్టే క్వశ్చన్స్ ఉన్నమాట వాస్తవమే, కానీ మీ టైం కిల్ చేసే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట వాస్తవమే. కానీ లెంగ్దీ క్వశ్చన్స్ టైంని అసలు ఆ క్వశ్చన్కి ఇలా చేస్తేనే, ఇంత పెద్ద సొల్యూషన్ చేస్తేనే ఐఐటి అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. జేఈఈ అడ్వాన్స్లో ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ కూడా ఉండవు. మీరు తెలుసుకోవాల్సిన విషయంలో అదొక పాయింట్. నెక్స్ట్, ఇన్ని రకాలుగా మనం కష్టపడుతున్న మార్కులు రాలేదంటే ఈ కష్టపడి పట్టడంలో ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్ ఉన్నట్టుగా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉండి తీరుతుంది. మీరు పడుతున్న కష్టంని ఇది కష్టం కాదు, ఇలా ఎవరైనా కష్టపడుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కరెక్ట్గా కష్టపడే విధానం అయితే కాదు. మరి ఎలా చేస్తే వస్తుంది అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకు ఈ వీడియోలోనే దాన్ని కంటిన్యూ చేయట్లేదు అంటే, మనం అందులో ఉన్నామో లేదో చెక్ చేసుకోండి. మీరు ఇలా కష్టపడుతున్నారేమో చెక్ చేసుకోండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పాం కాబట్టి కొత్త మార్గంగా ఏం ఆలోచించచ్చు. నాకు తెలిసిన పద్ధతి నేను చెప్తాను మీకు. అది మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు, నచ్చకపోతే అది మీ ఇష్టం. బట్ ఇలా మీరు గనక కష్టపడుతూ ఉండి మార్కులు రాకపోతే నేను చెప్పిన పాయింట్స్లో మీరు గనక ఉన్నట్లయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని తెలుసుకోండి. మరి ఎలా చదవాలి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు ఇంకా కొన్ని పాయింట్స్ ఏమన్నా, మీరు ఇంకా నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకా ఏదైనా రకాల్లో కష్టపడుతున్నా కానీ రాకుండా ఉంటే ఆ పాయింట్స్ అంటే మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మీ కష్టం అనేది ఎక్కడికి పోదు. మీ కష్టం మిమ్మల్ని ఖచ్చితంగా జేఈఈ ర్యాంక్ వైపు తీసుకెళ్తుంది. బట్ ఆ పాత్ అనేది, ఆ వే అనేది మనం కరెక్ట్గా వెళ్ళకపోతే ఎప్పుడు కూడా కరెక్ట్ పొజిషన్కి అయితే చేరుకోలేము. అందుకని కొద్దిగా ఆ ట్రాక్ మార్చండి, స్టైల్ మార్చండి, ఆ పద్ధతి మార్చండి. ఖచ్చితంగా బెటర్ ర్యాంక్ అయితే వస్తుంది. దానికి నా వంతు ట్రై అనేది మీకు ఎలా చెప్పాలో, ఎలా చేయాలో అనేది నెక్స్ట్ వీడియోలో మీతో కంటిన్యూ చేస్తాను. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.